హాయ్ అండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్పాంజీ దోశలండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకేనండి. ఈ స్పాంజీ దోశలు ఎలా చేశాను ఏంటనేది వీడియోలో చూపించే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్పాంజీ దోశల్లోకి పల్లీ చట్నీ, నేను మ్యాంగో పికిల్ యూజ్ చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఈ స్పాంజీ దోశలకి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను 2 కప్పులు. ఇప్పుడు ఇందులోకి మెంతులు తీసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకుని 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నానండి, గడ్డ పెరుగు. దీన్ని శుభ్రంగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక నైట్ అంతా నానబెట్టేసుకుంటానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, మార్నింగ్ శుభ్రంగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్నైతే మిక్స్ పట్టేసుకోవాలి. వాటర్ యూజ్ చేసుకోకూడదు, ఇంకా మిక్స్ పట్టేసుకుంటానండి. రేషన్ బియ్యం చూసారా ఎంత మంచిగా నానిపోయినాయో. చాలా స్మూత్గా మిక్స్ పట్టేసుకుంటాను. చూడండి ఎంత స్మూత్గా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పిండిని మూత పెట్టుకుని 1 గంట సేపు పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పల్లీ చట్నీ రెడీ చేస్తున్నానండి. పల్లీ చట్నీకి 1 కప్పుడు పల్లీలు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి చాలా మట్టుకి కుక్ అయినాయి కదా. ఇంకా 2 నిమిషాల పాటు వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే సరిపోద్ది. ఇంకా వేరే గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చల్లారిపోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోకుండా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పు అనేది కొంచెం చట్నీ పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం ఇలా వేయించుకుంటున్నానండి. ఈ పప్పు వేయడం బట్టి, ఇలా వేసుకోవడం బట్టి చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. ఇంకా వేయించి పెట్టుకున్న, తొక్క తీసి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి, చిన్న ఇంచు అల్లం, చింతపండు కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే మిక్స్ పట్టేసుకోవాలి. మా మిక్స్ గిన్నె చిన్నగా ఉంటుంది, అందుకోసమని కొంచెం కొంచెం మిక్స్ పట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మిక్స్ పట్టుకున్న చట్నీ, ఇంకా మిగిలిన మోతాదు కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి చట్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఉన్నది పప్పులు. అంటే మాకు ఒక 3 డేస్కైనా 4 డేస్కైనా సరిపడగా నేను చేసుకుంటున్నానండి చట్నీ. అందుకే కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు సాయి మినపప్పు గుళ్ళు వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఈ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నానండి. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఓకేనండి, పల్లి చట్నీ రెడీ అయిపోయింది.
ఇదిగోండి పిండి నానింది కాబట్టి ఇప్పుడైతే దోశలు వేయటానికి ఇందులో సాల్ట్ కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ మీద దోశ ప్యానం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ పూసుకోవాలండి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవ్వట్లేదు కాబట్టి వెంటనే క్లాత్ తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అట్ల ప్యానం అంతా. ఇప్పుడు దోశ వేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది. దోశ కూడా నీట్గా వస్తుందండి. ఎక్కడా కూడా పిండి అనేది అట్ల రేక్కి అంటుకోకుండా దోశ నీట్గా వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి దోశ ఎంత నీట్గా వస్తుందో చూసారా. మనకి ఎప్పుడైనా దోశలు తినాలనిపించినప్పుడు ఇంట్లో మినపప్పు లేకపోతే దోశలు వేసుకోవడానికి ఉండదు కదా అనుకోవక్కర్లా. ఇలా రేషన్ బియ్యం ఉంటే కొన్ని మెంతులు వేసుకుని మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుని నానబెట్టుకుని ఇలా దోశలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. మనకి దోశలు తినాలనే కోరిక కూడా తీరుతుంది. చాలా బాగుంటాయి. ఇలా స్పాంజీ దోశలా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మనం ఎలా మడత పెడితే అలా మడత పడతాయి. ఇవి చాలా బాగుంటాయి. నేను ఇదే రీతిగా మొత్తం దోశలన్నీ వేస్తున్నాను. నేను ఇంకా అట్ల రేక్ మీద ఆయిల్ అయితే ఏమీ వేయలేదండి. ఫస్ట్ దోశ వేసినప్పుడు మాత్రమే ఆయిల్ వేసాను. ఇంకా ఆయిల్ ఎక్కడ వేయలేదు కూడా. నేను ఒక దోశ మీద మాత్రం తప్ప. అయినా చూసారా దోశలు ఎంత నీట్గా వచ్చినాయో. ఓకేనండి, దోశలు రెడీ అయిపోయినాయి. ఇంకా పల్లీ చట్నీ దీంట్లో కాంబినేషన్గా నేను మ్యాంగో పికిల్ తీసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.